అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్లో బెంగళూరు ఆఫీస్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ గురుతత్వం ఛానల్కి కానీ జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం నమోऽस्तु పద్మనాభాయ నాథానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. హరి ఓం. విశ్వావసౌ నామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతో వైశాఖ మాస కృష్ణపక్ష చతుర్దశి తదుపరి మధ్యాహ్నం తర్వాత అమావాస్య ప్రారంభమవుతుంది. రేపు ఉదయం కూడా అమావాస్య ఉంటుంది. ఇక ఈరోజు భరణీ నక్షత్రం అయిపోయి, అంటే భరణీ నక్షత్ర ఉపరి కృతికా నక్షత్రం, కాసేపట్లో కృతికా నక్షత్రం ప్రారంభమవుతుంది. దీన్ని ఉపరిగా తీసుకుంటాం. ఈరోజు సోమవారం, విశేషమైన రోజు. ప్రజెంట్ ఇంకా మనం భరణీ నక్షత్రంలోనే ఉన్నాం. భరణీ నక్షత్రాధిపతి యమాహ అంటారు, యముడు. ఈ యమ నక్షత్రము యముడు ఆయుష్కి ఆరోగ్యానికి అధిపతి, దీర్ఘకాలిక వ్యాధులకి మరియు శారీరక సంకట అంటాం, శారీరానికి విపరీతమైన బాధ కల్పించడానికి, మరియు ఈ అర్థటిస్ వస్తుంది కదా, దానికి కూడా యముడే అధిపతి. ఇటువంటి భరణీ నక్షత్రంలో విశేషంగా మనము మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తారు. ఓం మృత్యుంజయాయ నమః అనే నామాన్ని అలా జపించడం వలన మనకి అనారోగ్యం దూరమై ఆరోగ్యం ప్రాప్తిస్తుంది అని అర్థం. ఏదైనా అపఘాతాలు అపమృత్యులు రావు. ఏదైనా దిఢీర్ మనపై ఏదైనా అనారోగ్యము, ఏదో ఒకటి వ్యాధి, ఏదో ఒక వైరస్ ఇన్ఫెక్షన్ లేదా అనుకోకుండా యాక్సిడెంట్లు ఇలాంటివి ప్రాప్తించేసి అనుకున్నట్టే కొన్ని ఇంట్లో దుర్ఘటనలు జరిగిపోతూ ఉంటాయి. అటువంటివి రావు. అందుకోసమైనా ఈరోజు మీరు ఓం మృత్యుంజయాయ నమః అనే నామాన్ని జపించాలి. అందరూ జపిద్దాం. ఓం మృత్యుంజయాయ నమః. ఈరోజు మంత్రబలంలో ఈ నామాన్ని జపించండి. ఆ సర్వేశ్వరుని అనుగ్రహంతో ఆరోగ్యంగా ఉండండి. ఇక ఈరోజు మంచి మాట. జీవితంలో ఏదైనా శాశ్వతంగా ఉండేది ఏదైనా ఉందా అంటే శాశ్వతంగా ఉండేది ఆత్మజ్ఞానం. జన్మ జన్మాంతరం అది మోక్షం ప్రాప్తించే వరకు ఆ ఒక్క జ్ఞానం అనేది పోతూనే ఉంటుంది. అయితే అజ్ఞానం అనేది ఎప్పటికి కావాలో అప్పటికి వచ్చి అది వెళ్ళిపోతూ ఉంటుంది. బాగా గమనించండి, మీ ఆలోచనల్లోనే అన్నీ ఉంటాయి. మీరే ఏడుస్తూ ఉంటారు, మీరే నవ్వుతూ ఉంటారు, మీరే బాధపడుతూ ఉంటారు, మీరే కోపగించుకుంటూ ఉంటారు, మీరే అసూయ పడుతూ ఉంటారు, ఇక మీరే క్షోభ అనుభవిస్తూ ఉంటారు. అన్నీ మీలోనే ఉన్నాయి కదా. అలాంటప్పుడు ఇతరులను ఎందుకు దూషించాలి? ఇతరులను ఎందుకు మనం ప్రశ్నించాలి? ఇతరుల గురించి మనం ఎందుకు ఆలోచించాలి? మనలో మార్పు తెచ్చుకుంటే సరిపోతుంది కదా. ఇదే ఈరోజు మంచి మాట. జీవితంలో కొన్ని సమస్యలు ఎదిరించడానికన్నా మనలో మార్పు తెచ్చుకుంటే ఆ సమస్య దూరం అయిపోతుంది. సమస్యలతో స్నేహం చేస్తే ఆ సమస్య దూరం అయిపోతుంది. అదే విధానంగా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు దాన్ని అర్థం చేసుకుని స్వీకరిస్తే అప్పుడు మీకు మనోధైర్యం పెరుగుతుంది, అనుభవం చెందుతారు. జీవితంలో ఒకటే గ్రహించండి, అన్ని మీకే కష్టాలు ఉన్నాయి అని బాధపడిపోకండి. పిల్లలు ఏదో చేసేసారని,
తల్లిదండ్రి ఏదో అన్నారని, భర్త ఏదో దూషించారని, భార్య ఏదో అనిందని అలా ఎప్పుడు కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాధ పెట్టే గుణం వాళ్ళలో ఉన్నప్పుడు బాధపడే గుణం నీలో ఉంది, అందుకే నువ్వు బాధపడుతూ ఉన్నావు. ప్రతి ఒక్క దాన్ని ఈజీగా స్వీకరించే అనుభూతిని అలవాటు చేసుకోండి. అంటే వాళ్ళంతే, చెడు జనాలు చెడే మాట్లాడతారు, వాళ్ళకి మంచిది ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళంతే, వదిలేయాలి. చెడ్డవాడు ఎప్పుడు చెడుగానే ఆలోచిస్తూ ఉంటాడు, మంచిది అతనికి ఎలా కనిపిస్తుంది చెప్పండి? కనపడదు. గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా మంచి దాంట్లో కూడా చెడు వెతుకుతూ ఉన్నారంటే వాళ్ళు కంప్లీట్లీ చెడ్డోళ్ళే. చెడులో కూడా మంచిది వెతుకుతూ ఉన్నారంటే వాళ్ళకి 100% వాళ్ళలో మంచి గుణాలు ఉన్నాయి అని అర్థం. కానీ ఈ కాలంలో ప్రతి ఒక్కరు కూడా స్వార్థంగా ఆలోచిస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఒకే చెట్లో ఎన్నో ఫలాలు వస్తాయి. ఆ ఫలాలన్నీ కూడా ఒకే రంగు కానీ, లేదా ఒకే రూపం కానీ, లేదా ఒకే రుచి కానీ ఉంటాయా? ఉండవు. ఒక్కొక్కటి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధానంగా అవి కనబడుతూ ఉంటాయి. అదే విధానంగా మన జీవితంలో కూడా చాలా బాగా అర్థం చేసుకోవాలి ఈ మాటని. ఒక మామిడి చెట్టులో వచ్చే చిన్న మామిడికాయ చిన్న వయసులో దానికి అది ఒగరుగా ఉంటుంది, అదే మధ్యమ వయసులో పుల్లుగా అవుతుంది, ఆఖరిలో అది తీయగా మారుతుంది. అలాగే ఉంటే పుచ్చిపోయి పురుగులు పట్టి వాసన వస్తుంది. మన జీవితంలోనూ అంతే. కాలము ఒకే విధానంగా ఉండదు, మారుతూ ఉంటుంది. ఆ కాలం మారినప్పుడు ఎవరికి ఏది కావాలో అది స్వీకరిస్తూ ఉంటాడు. నీ జీవితంలో నువ్వు కోపంగా ఉండడం, దురంకారంగా ఉండడం అది కొందరికి నచ్చితే వాళ్ళు ఆ గుణాలను తీసుకుంటారు. నీలో సౌమ్యం ఉంటే దాన్ని ఒకరు మెచ్చుకుంటారు, నీలో గొప్పతనం ఉంటే దాన్ని ఒకరు మెచ్చుకుంటూ ఉంటారు. అంటే ఎదుటి వ్యక్తులు ఏ ఒక గుణాన్ని మీలో చూస్తారో ఆ గుణాన్ని వాళ్ళు మెచ్చుకుంటూ ఉంటారు. అప్పుడు మీలో ఉన్న మంచితనాన్ని మెచ్చుకుంటూ ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళు మంచి వాళ్ళే అని అర్థం. అయితే మీలో ఉన్న చెడుతనాన్ని మెచ్చుకుంటున్నారంటే వాళ్ళు చెడ్డవాళ్ళు అని అర్థం. మిమ్మల్ని విమర్శిస్తున్నారు అంటే వాళ్ళు గుణం విమర్శించేది అని అర్థం. మీలో మార్పు లేనప్పుడు మీరు ఎలా బతకాలో, మీరు ఎలా ఉండాలో, మీలో మంచితనం ఏదైతే అభివృద్ధి చేసుకోవాలో, మీ ధర్మం ఏముందో దాన్ని పాటిస్తూ ఉంటే, దాన్ని అలవాటు పడుతూ ఉంటే, ఇతరులు ఏమనుకోకుండా పట్టించుకోకుండా వదిలేస్తే నిజంగా మీరు సంతోషంగా ఉంటారు. ఇది కుటుంబంలో జరిగే సర్వే సాధారణ విషయాలని కూడా పట్టించుకొని డిప్రెషన్కి వెళ్ళి ఏడ్చి బాధపడేదానికన్నా కొన్నిసార్లు కాలానికి వదిలేయాలి. ఖచ్చితంగా కాలం సమాధానం చెప్తుంది. అందువలన కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండడం కూడా మంచిదే. మూర్ఖుని ముందు వాదించి ప్రయోజనం ఏముంది చెప్పండి? మూర్ఖులకి మీరు నిరూపించుకునే అవసరమూ లేదు, వాళ్ళ దగ్గర వాదించే అవసరమూ లేదు. మూర్ఖుల్ని అలాగే వదిలేయాలి. అందుకే మూర్ఖుల నుంచి అందుకే పెద్దవారు చెప్పారు, మూర్ఖుల దగ్గర వాదిస్తే మనము మూర్ఖులు అవుతాము అని అర్థం. వాళ్ళకన్నా పరమ మూర్ఖులు ఇంకొకరు ఉండరు. వాళ్ళ నుంచి దూరంగా ఉండండి, మీరు బాగుంటారు అనేదే ఈరోజు మంచి మాట. మీకందరికీ కూడా ఈ కాలంలో ఎందుకు మూర్ఖులు అవుతున్నారు జనాలు, ఎందుకు మందబుద్ధి ఎందుకు వస్తుంది అంటే మీకు అందరికీ ఒక ఎగ్జాంపుల్ చెప్తా, చక్కగా వినండి, దయచేసి తిట్టుకోకండి. ఇది నవ్వొస్తుందో లేదో బాధపడతారో మీ ఇష్టం. మనం ఎప్పుడైనా దేవుళ్ళకి అభిషేకానికి ఏ పాలని ఉపయోగిస్తాం? ఆవు పాలు శ్రేష్టమని ఉపయోగిస్తూ ఉంటాం. ఇక దేవత యజ్ఞయాగాదులకి ఏ నెయ్యిని ఉపయోగిస్తాం? ఆవు నెయ్యినే ఉపయోగిస్తాం. ఎందుకు అంటే అది శ్రేష్టమైనది కాబట్టి. ఇక శ్రేష్టమైన వస్తువుల్ని మనము స్వీకరిస్తే మనలో కూడా శ్రేష్టత అనేది ఉత్పత్తి అవుతుంది. అలాంటప్పుడు మనకి ధర్మశాస్త్రంలో ఏం చెప్తుంది అంటే గోవుని కామధేను అంటాం. అదే విధానంగా గోవుని నందీశ్వరుడు అని కూడా అంటాం. పాలిస్తే కామధేను, అదే విధానంగా ఎడ్ల బండి ఇటువంటి పొలాల్లో పనిచేస్తే నంది అని. అంటే ఇక్కడ విష్ణుకి కామధేనుగా, శివుడికి నందిగా ఆ గోవుని 2 భాగాలుగా మనం చూస్తున్నాం కదా. గోమాతని విష్ణు దగ్గర ఉంటుంది, అదే పురుష గో వచ్చి కామధేనుదే, పురుష గో వచ్చి ఎద్దు అంటాం కదా, అవి శివుడికి నంది. ఈ 2 పూజా భావనతో చేస్తాము, పూజిస్తూ ఉంటాం. అయితే మనము ఈ కాలంలో ఎటువంటి పాలని తాగుతూ ఉన్నాము? గోపాలు తాగుతూ ఉన్నామా? మహిషి పాలు తాగుతూ ఉన్నామా? మహిషి ఎవరు తెలుసా? మహిషాసురుడు, మహిషి. ఇవి మహిషి అంటే స్త్రీ తత్వము, మహిష అంటే పురుషతత్వం. ఇది వచ్చి రాక్షసుల నుంచి వచ్చే పాలను తాగుతూ ఉన్నాము. అది అందుకే గోవుని పూజిస్తాం.
ఎప్పుడు కూడా ఎనుమని గేదెల్ని ఎవరు పూజించరు. మహిషి గేద అంటే దాన్ని పూజించరు. ఆ పేడని ఇంటి బయట అలకము. గుర్తుంచుకోండి, పేడని ఇంటి బయట అలుకుతామా? లేదు, అలకం. అదే మహిషి గోమూత్రాన్ని కూడా మనం ఉపయోగించాం. అదే గోవులో వచ్చే పాలను ఉపయోగిస్తాం పూజకి, నెయ్యిని యజ్ఞాలకు ఉపయోగిస్తాం, గోమూత్రాన్ని తెచ్చి ఇంట్లో చల్లుకుంటాం, మరియు గోపేడతో ఇంటి బయట అలకుతాం. అంటే అన్ని పవిత్రమైన వస్తువులు మనకి యథేచ్ఛంగా మనము గోవు నుంచి స్వీకరించేవి. మనలో అహంకారం తగ్గించి దైవానుభూతి మనలో పెంపుంది మనము దైవ నిదర్శనానికి ముందుకెళ్తూ ఉంటాం. అంటే ఈ ఆధ్యాత్మిక శక్తి, ఆధ్యాత్మిక జీవితం పెరుగుతూ ఉంటుంది. ఎవరైతే మహిషి పాలను ఉపయోగిస్తారో, మహిషి నెయ్యిని ఉపయోగిస్తారో వాళ్ళు మందబుద్ధి, అహంకారము, దుర్గుణ లక్షణాలు, రాక్షస గుణాలకి ఆకర్షింపబడతారు అని. చాలా మందికి ఈ పిల్లలు ఈ కాలంలో కోపము, ద్వేషము ఎందుకు పెరుగుతున్నాయంటే ఈ కాలం వల్లనే పెరుగు. ఈ ధర్మశాస్త్రమే చెబుతుంది. ఎందుకు ధర్మశాస్త్రం ఇది ఆధారం. ఆలోచించండి, మీరు యజ్ఞయాగాదులకు ఎప్పుడైనా మనము గేదె నెయ్యిని ఉపయోగిస్తామా? లేదు. ఇంకా మనం ఎందుకు తినడానికి ఉపయోగిస్తున్నాం? అదే విధానంగా దేవుడు అభిషేకానికి గోపాలను ఉపయోగిస్తూ ఉన్నాం. కానీ గేదె పాలను ఉపయోగించరు కదా. ఎందుకు ఆ గేదె పాలు ఉపయోగించకూడదు అంటే అది రాక్షస తత్వము అని. అంటే తత్వము వేరు. సాత్విక తత్వము ఎలా ఉంటుందో సత్వగుణము అంటాం కదా, అలా సత్వగుణము గోమాత నుంచి వచ్చే ప్రతి ఒక్క ద్రవ్యము సత్వగుణాలు ఉంటాయి. మహిషి నుంచి వచ్చే గుణాలు తమో గుణాలు అందులో ఉంటాయి. తమో గుణాలని ఎక్కువ ఎవరు స్వీకరిస్తారో వాళ్ళకి తెలియకుండానే శరీరంలో అహంకారము, దుర్గుణ లక్షణాలు పెరుగుతూ ఉంటాయి. ఇది విజ్ఞానం కూడా. అంతేకాదు, బాగా గమనించండి, రాజసిక మరియు తామసిక ఆహార పదార్థాలను దేవుడికి నైవేద్యం పెడతామా? పెట్టము. సాత్విక ఆహారమే పెడతాం. అంటే ఈ తామసిక ఆహారము మరియు అంటే తామసిక, రాజసిక ఆహారాలను సేవిస్తే అటువంటి గుణాలు మన శరీరంలో ప్రేరేపించి మనలో ఉన్న దైవిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి తగ్గిపోతుంది అనే దృష్టితో. అందువల్ల దయచేసి ఏ కారణానికి కూడా మన ఇంటి బయట, ఇది మన సంప్రదాయంగా స్వీకరించండి, ఏ కారణానికైనా గేదె పేడతో ఇల్లు అలకితే, ఇంటి బయట కానీ ఇంటి లోపల కానీ పేడతో, గేదె పేడతో ఇంటి ముందు అలికితే యమధర్మరాజుని ఇంటికి పిలిచినట్టే. గుర్తుపెట్టుకోండి. అదే విధానంగా గేదె నెయ్యిని ఇంటి లోపల దీపానికి వెలిగిస్తే ఇక మన ఇంట్లో వంశస్థులందరూ కూడా రాక్షసుల బుద్ధులతో మీరే కొట్టుకొని మీరే గొడవలు పడే పరిస్థితులు ఏర్పడతాయి. అదే విధానంగా ఏదైనా శుభముహూర్తాలకి గేదె పాలను తెచ్చి క్షీరోకిరణ అనేది ఆచరిస్తే నెక్స్ట్ ఆ ఇంట్లో మనకి దారిద్రము, అనారోగ్యం ప్రారంభమవుతుంది. ఇది మన సంప్రదాయంలో ఉండేది. అందువలన దయచేసి దీన్ని గుర్తించండి. అయినంత వరకు సాత్విక పదార్థాలని స్వీకరించడం, సాత్విక పూజల్ని గౌరవించండి. సాత్విక పదార్థాలని స్వీకరించి సాత్విక గుణాలు మీలో పెరుగుతాయి. గృహప్రవేశం చేసేటప్పుడు గోవునే పిలిచి పాద పూజ చేసి, గోవుని గృహప్రవేశం రోజు గోవుని పిలిచి పాద పూజ చేసి గోపాదంతో లోపల అడుగుపెట్టిస్తారు. ఎవరు కూడా గేదెల లోపల పిలుచుకోరు గృహప్రవేశం రోజు. దీని ఒకదాన్ని అర్థం చేసుకుంటే మీ పిల్లలకి ఏది ఇవ్వచ్చు, ఏది ఇవ్వకూడదు అని మీరే డిసైడ్ చేయొచ్చు. ఎందుకు అంటే మీరు పిల్లల కోపం ఉన్న వాళ్ళకి, అహంకారం ఉన్న వాళ్ళకి, బద్ధకం ఉన్న వాళ్ళకి గేదె నుంచి వచ్చే ఏ వస్తువుని వాళ్ళు స్వీకరించినా అది ద్విగుణంగా మారుతుంది. జాగ్రత్త. ఈరోజు తారాబలం అంటే భరణి నక్షత్రం అయిపోయి ఉపరి కృతికా నక్షత్రం కదా. ఈ రోజు నిత్య నక్షత్రంగా కృతికా నక్షత్రం తీసుకున్నాం. 9 గంటల పైన ఈ కృతికా నక్షత్రం ఉంటుంది. కాబట్టి ఈ ఒక కృతికా నక్షత్రం మనం ఈ రోజుగా స్వీకరిస్తే అశ్విని, మక, మూలా నక్షత్రంలో జన్మించిన వారికి ఈ రోజు విపత్తారా, కాస్త జాగ్రత్తగా ఉండడం అత్యంత మంచిది. భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి సంపత్తారా, ఐశ్వర్యాన్ని ఇచ్చే రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక కృతిక, ఉత్తరాషాఢం వారికి జన్మతారా, కాస్త ఆరోగ్య పట్ల జాగ్రత్త వహించడం చాలా మంచిది. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి పరమమిత్రతార ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది, ఉపయోగం చేసుకోండి. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి మిత్రతార ఈ రోజు అత్యంత శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఆరిద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి నైదన తార, ఇది శుభం కాదు, జాగ్రత్త వహించడం చాలా మంచిది.
పునర్వసు, విశాఖ మరియు పూర్వ భాద్రపద వీరికి సాధక తార. కాస్త కష్టపడితే మీరు అనుకోండి జరుగుతుంది, సాయంత్రం లోపల ప్రశాంతంగా ఉండగలరు. పుష్య, అనురాధ, ఉత్తర భాద్రపద వారికి ఈ రోజు ప్రత్యక్ తార. ఇది అంత శుభం కాదు, జాగ్రత్త వహించాలి. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి ఈ రోజు క్షేమతార. ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది, ఉపయోగం చేసుకోండి. ఈ రోజు వాస్తు పరిష్కారం, చాలా మందికి ఇంట్లో నైరుతి, మనం ఏదైనా స్టోరేజ్ రూము, నైరుతిలో అంటే పరమిట మరియు దక్షిణ కార్నర్ భాగంలో లాకర్ పెడతాము, డబ్బులు పెడతాము, బంగారాన్ని పెడతాము. అది అల్మార్ అనేది తూర్పు చూస్తూ ఉండాలి లేదా ఉత్తరం చూస్తూ ఉండాలి. ఇది అందరికీ తెలిసినదే. ఎక్కువ ఉత్తరమే పెడతారు, మంచిదే. అయితే ఇల్లు ఎంత వాస్తు ప్రకారం ఉన్నా ఆ ఇంట్లో డబ్బులు నిలవట్లేదు అంటే దీనికి కారణం ఏం తెలుసా? ఇంటికి కుబేర స్థానం ఏది? కుబేర స్థానం అంటే ఇక వాయుమూల వాయు, ఈశాన్యంలో ఇక ఈశతత్వం, ఈశ, తూర్పుకి మధ్య భాగంలో ఇంద్రుడు, ఆగ్నేయానికి ఇక అగ్ని అంటే అష్టదిక్పాలకుల్లో అగ్ని, ఈశ, మధ్యలో ఇంద్రుడు. అదే విధానంగా ఒకవైపు నార్త్ ఈస్ట్ కార్నర్ కి ఈశ మరియు వాయుమూలకి వాయు, మధ్య భాగం ఏదైతే ఉంటుందో ఉత్తరం అంటాం కదా, ఆ మధ్య భాగంలో కుబేరుడు అధిపతి. మనం ఏం చేస్తున్నామంటే ఈ కార్నర్లు లేకుండా ఆ కార్నర్లు లేకుండా మధ్య భాగంలో ఒక విండో పెట్టేస్తూ ఉన్నాం. ఇంకేముంటుంది కుబేరుడికి? ఆడ విండో పెట్టిన తర్వాత అంతా వెళ్ళిపోతూ ఉంటుంది, అంతే. ఈ ఒక వాస్తుని కాస్త గమనించండి దయచేసి. చాలా మంది వాస్తు ఇంటికి వెళ్ళి చెప్తున్నారు, చాలా సంతోషం. ఈ ఒక పరిస్థితిని కూడా గమనించి ఆ వాస్తు అనే దాన్ని మీరు రెడీ చేయండి. లేదు అంటే అక్కడ చాలా మంది మధ్యస్థానంలోనే వాకులు పెట్టేసి ఉంటారు, ఇటువైపు 2 అడుగులు ఇటువైపు 2 అడుగులు చేర్చేయటం. అయితే ఇటువైపు అన్నా ఉండాలి ఈశానికి, లేదు ఇటువైపు అన్నా వాయుమూల కన్నా వెళ్ళిపోవాలి, కానీ ఆ మధ్య భాగంలో ఎగ్జాక్ట్లీ పెట్టకూడదు. దీనివల్ల 100 కోట్ల ఇంటికి ఆస్తి, 100 కోట్ల డబ్బులు వచ్చినా క్షణంలో వెళ్ళిపోతూ ఉంటుంది. దీన్ని గ్రహించడం మంచిది. రేపు ఉదయం అమావాస్య, మంగళవారం ఉదయాన్నే అమావాస్య వచ్చింది అంటే అమ్మవార్ల దేవాలయాలకి వెళ్తూ ఉంటారు చాలా మంది. అది శక్తి దేవతలు, దుర్గామాత, పోచమ తల్లి, ఎల్లమ్మ, ఇటువంటి శక్తియుతమైన దేవాలయాలు, కాళీ, భద్రకాళి, ఇటువంటి దేవాలయాలు. అక్కడ వెళ్ళి ఎర్ర పుష్పాలని అమ్మవారికి అర్పించి ఒక నిమ్మ పండుని తీసుకెళ్లి అమ్మవారి ముందు పెట్టి కుంకుమార్చన చేసి ఆ నిమ్మ పండుని ఇంటికి తీసుకోవచ్చి ఇంట్లో దేవుడి గదిలో పెడతారు. అది ఎండిపోయే వరకు ఇంట్లోనే ఉంటుంది, తర్వాత బయట తీసేయచ్చు. అలా చేయడం వలన ఆ అమ్మవారి శక్తి అనేది ఇంట్లోకి ప్రవేశం చేస్తుంది అని ఒక నమ్మకం. అదే సత్యం కూడా. ఈ రోజు మీరు అలా చేయడం వలన ఇంటికి అద్భుతమైన పరిష్కారాలు. అంతేకాదు అదే నిమ్మ పండుని అమ్మవారి దగ్గర ముట్టించి దాన్ని తీసుకువచ్చి ఇంటి బయట కట్ చేసి దాని పసుపు కుంకుమ రాసి ఇంటి బయటే పెట్టడం వలన ఇంటి పైన అమ్మవారి శక్తి ప్రాప్తించి ఇంట్లో ఉన్న దారిద్ర దేవతలు, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వచ్చేస్తుంది. దీన్ని రేపు ఉదయం ఆచరించవచ్చు. ఇవన్నీ చేయడానికి కాకపోయినా అమ్మవారి గుడిలో వెళ్ళి నువ్వుల నూనెతోనో నెయ్యితో ఉన్న 2 దీపాలు వెలిగించరండి అమావాస్య రోజు. ఇది పర్టికులర్ కుజదోషం ఉన్న వాళ్ళు వెళ్ళి చేసి వస్తే కుజదోషం నుంచి కాస్త నివృత్తి ప్రాప్తిస్తుంది. ఈరోజు సోమవారం అమావాస్య గడియలు ఎదురు చూస్తూ ఉంటారు, శుభారాధనకి విశేషం. అందువలన ఈ రోజు సాయంత్రం లోపు ఎన్ని బిల్వ దళాలు అయితే అన్ని బిల్వ దళాలు తెచ్చుకోండి. వాటిని చక్కగా శుభ్రం చేసి అంటే నీళ్ళల్లో కడిగి వెండి డబ్బాలో కానీ లేదా వెండి కంచంలో కానీ వెదురు బుట్ట కానీ లేదా అరటాకు కానీ ఇలా ఆకల్లోనే పెట్టుకోవాలి. లేదో వెండి దానిపైన లేదా ఇత్తడి పైన కంచంలో పెట్టుకోవాలి, స్టీల్ ఉపయోగించకూడదు. వాటిని శుద్ధి చేసి అలా పెట్టుకొని దగ్గరలో ఉన్న శివాలయంలో వెళ్ళి మీ సంకల్పం ఏముందో అది తెలుసుకొని 3 బిల్వ దళాలైన శివాలయంలో ఇచ్చిరండి. ఈ రోజు అమావాస్య విశేషమైన రోజు. అలా బిల్వార్చన చేయిస్తే త్రిగుణం త్రిగుణాకారం త్రినేక్షంత త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణ. అంటే ఈ రోజు బిల్వ దళాలు అందించడం వల్ల ఇటువంటి గడియల్లో ఎన్నో కర్మలు తగ్గుతాయి. మరొకటి ఏంటంటే మీరు సంకల్పం చేసుకుని ఏదైనా ఒకే కోరికను కోరుకొని బిల్వార్చన చేయిస్తే ఖచ్చితంగా అది నెరవేరుతుంది. దేవాలయానికి వెళ్ళడానికి కాని వాళ్ళు ఇంట్లోనే అర్చించండి. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను.
శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానానికి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.